హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎంహెచ్ఎస్ అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. అండ్ నా టీచింగ్స్ అనేవి చాలా బేసిక్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక 6th క్లాస్ కిడ్కి చెప్తున్నట్టు. మీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు లీవ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. జనరల్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్. Select the longest carbon chain and start the numbering from that side where the number of substituents are more. ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న దగ్గర నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ బ్రాంచెస్కి తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ వచ్చేలా చూసుకోవాలి. తక్కువ నెంబరింగ్ తక్కువ ఉండేలా చూడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం ఈ టైప్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళామనుకో. ఈ స్ట్రైట్ లైన్ నెంబరింగ్ చూస్తే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. కానీ మనం ఈ పక్క గ్రూప్లోకి వెళ్ళి చూద్దాం. మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ని ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్. 1 2 3 4 5 6 7 లేదా 1 2 3 4 5 6 7 ఇలా చూస్తే 7 వస్తాయి. సో నేను దీన్ని లాంగెస్ట్ కార్బన్ చైన్ లేదా పేరెంట్ చైన్ అనుకుంటా. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ అవుతుంది అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ అవుతుంది. ఇలాగే ఎందుకు తీసుకోవాలి? ఇంకోలాగా కూడా 7 కార్బన్స్ వస్తున్నాయి. మీరు ఇలా కూడా పేరెంట్ చైన్ తీసుకోవచ్చు. అప్పుడు సెకండ్ గ్రూప్ దగ్గర అప్పుడు ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా బ్రాంచ్ వస్తుంది. సో ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ని ఐడెంటిఫై చేసాం. ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్. ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఎలా ఇస్తారు? బ్రాంచెస్కి తక్కువ నెంబర్ వచ్చేలాగా అండ్ ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఇటే పక్క ఉన్నాయి కాబట్టి ఇటే పక్క నుంచి కూడా మనం పేరెంట్ చైన్ని కన్సిడర్ చేయడం జరిగింది ఈ పాయింట్ వల్ల, అకార్డింగ్ టు దిస్ రూల్. అండ్ నౌ నేమింగ్ ఇద్దాం. ఎలా అంటే దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్ కార్బన్, 4 5 6 7. మనకి సెకండ్ గ్రూప్ దగ్గర మిథైల్ ఉంది, ఫోర్త్ దగ్గర ఇథైల్ ఉంది. కానీ మనం ఈ రాసేటప్పుడు ఏ రకంగా రాయాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాయాలి. కాబట్టి 4 ఇథైల్ 2 మిథైల్ టోటల్ రూట్ వర్డ్. ఇప్పుడు ప్రిఫిక్స్ రాసాం కదా, తర్వాత రూట్ వర్డ్ ఏంటి? ఎన్ని కార్బన్ నెంబర్ ఉన్నది? 1 2 3 4 5 6 7. హెప్ట్. ఇది ఆల్కీనా ఆల్కైనా ఏ బాండ్ ఉంది? అన్నిటికి సింగిల్ బాండ్ ఉంది. సో ఇట్ ఈస్ ఏన్. ఓకే. 4 ఇథైల్ 2 మిథైల్ హెప్టేన్. లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయాలి? ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఈ టైప్ పక్క ఉన్నాయి. అండ్ మేక్ షూర్ దట్ బ్రాంచెస్ గెట్ ద లోయెస్ట్ నెంబర్. ఓకే, ఎక్కువ సబ్స్టిట్యూట్స్ ఉండాలి, బ్రాంచెస్కి లోయెస్ట్ రావాలి అంతే. సో 1 2 3 4 అని ఈ చైన్ ఎంచుకున్నాం. ఇలా చూస్తే 6 కార్బన్ ఉన్నాయి, ఈ రకంగా చూస్తే 7 కార్బన్ వచ్చింది. సో 7 ఈజ్ లాంగర్ కాబట్టి లాంగెస్ట్ కార్బన్ చైన్. అండ్ ఆబ్వియస్లీ ద బ్రాంచెస్. అండ్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాయాలి కాబట్టి సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ప్రయారిటీ ఇస్తూ 4 ఇథైల్ 2 మిథైల్ హెప్టేన్ అని చెప్పాం. ఇఫ్ ద సబ్స్టిట్యూయెంట్ ఆల్సో క్యారీస్ ఏ బ్రాంచ్డ్ చైన్. ఇంకోండి, ఈ సబ్స్టిట్యూయెంట్కి కూడా మళ్ళీ బ్రాంచ్డ్ చైన్ ఉంటాయి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్. దెన్ ద నేమింగ్ ఆఫ్ దట్ సబ్స్టిట్యూయెంట్, దీని నేమింగ్ కూడా డన్ సెపరేట్గా బ్రాకెట్స్లో రాస్తాం, రిటర్న్ ఇన్ బ్రాకెట్స్. సో ఫస్ట్ ఈ సబ్స్టిట్యూయెంట్ని నేమింగ్ చేద్దాం. ఎలా? ఫస్ట్ ఐడెంటిఫై ద లాంగెస్ట్ చైన్ ఇన్ ద బ్రాంచ్. 1 2 3 ఇలా రాయొచ్చు, ఇలా తీసుకోవచ్చు, లేదా దీన్ని కూడా మీరు లాంగెస్ట్ చైన్ కింద, పేరెంట్ చైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. 1 2 3 ఐ టేక్ దిస్ ఇస్ ఏ పేరెంట్ చైన్. సో ఇవి 2 బ్రాంచెస్ అవుతాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర 1 మిథైల్, సెకండ్ కార్బన్ దగ్గర 1 మిథైల్. 1 2 డై మిథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి పేరెంట్ చైన్లో? 3 ప్రొపైల్. ఓకే, 1 2 డైమిథైల్ ప్రొపైల్ బ్రాకెట్లో. ఇప్పుడు పేరెంట్ చైన్, ఇది పేరెంట్ చైన్, లాంగెస్ట్ చైన్. ఓకే, దీని నెంబరింగ్ ఏ టైప్ నుంచి ఇవ్వాలి? బ్రాంచ్ ఎక్కడికైతే దగ్గరగా ఉందో, ఏ సైడ్కి అయితే దగ్గరగా ఉందో ఆ సైడ్ నుంచి కార్బన్కి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి.
1 2 3 4 5 6 7 8 9 10 లేదా ఇటు నుంచి చూస్తే 1 2 3 4 5 6 లాంగ్ ఈ టైప్ నుంచి లాంగ్ అవుతుంది రైట్ సైడ్ నుంచి. సో లెఫ్ట్ సైడ్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి 5 వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో దీని నెంబరింగ్ ఎలా వచ్చింది? 5 వచ్చింది. 5 దగ్గర మనకి ఇక్కడ ఈ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో 5 1 2 డైమిథైల్ ఎన్ని ఉన్నాయి? 10 అంటే ఏంటి? డెక్. అండ్ ఇది ఆల్కేనే కాబట్టి సింగిల్ బాండ్ మాత్రమే ఉంది కాబట్టి ఏన్. అదే డబుల్ బాండ్ ఉందనుకోండి ఏం రాస్తారు? ఈన్ రాస్తారు ఇక్కడ ఈ ప్లేస్లో. అండ్ ఒకవేళ త్రిబుల్ బాండ్ ఉందనుకోండి ఐన్ రాస్తారు, అంతే. The unsubstituted radicals are branched can be named using trivial names. Trivial names అంటే ఏంటి? కామన్ నేమ్స్. ట్రివియల్ నేమ్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ నేమ్స్. అన్సబ్స్టిట్యూటెడ్ రాడికల్స్ ఉన్నప్పుడు కామన్ నేమ్స్ యూస్ చేసి కూడా వాటికి నేమింగ్ చేయొచ్చు. ఫస్ట్ పేరెంట్ చైన్కి నేమింగ్ చేద్దాం. బ్రాంచ్కి దగ్గరగా ఉన్న కార్బన్ దగ్గర నుంచి నేమింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి బ్రాంచ్కి 4 వస్తుంది, ఈ టైప్ నుంచి స్టార్ట్ చేస్తే 5. సో లోయెస్ట్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు బ్రాంచింగ్కి ఫస్ట్ నేమింగ్ చేద్దాం. ఏంటి? ఓన్లీ 2 కార్బన్స్, 1 2. ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. దీని కామన్ మామూలుగా దీన్ని ఏ రకంగా నేమ్ చేస్తామంటే ఐయుపాక్ నేమ్ ప్రకారం 1 మిథైల్ ఈథేన్. అదే కామన్ నేమ్స్లో చూసుకుంటే ఐసోప్రొపైల్. ఓకే, ఈ అన్సబ్స్టిట్యూటెడ్ రాడికల్స్కి కామన్ నేమ్స్ యూజ్ చేసి కూడా నేమింగ్ చేయొచ్చు. సో కామన్ నేమ్ యూజ్ చేసి ఎలా చేస్తారు? సేమ్ 4 బ్రాకెట్ ఐసోప్రొపైల్. ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క కామన్ నేమ్ వచ్చేసి ఐసోప్రొపైల్ అండ్ ఐయుపాక్ నేమ్ వచ్చేసి 1 మిథైల్ ఈథేన్, 2 కార్బన్స్. ఓకే, 4 ఐసోప్రొపైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి పేరెంట్ చైన్లో? 8 కాబట్టి ఆక్టేన్. సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్. 4 దగ్గర బ్రాంచ్ వచ్చింది కాబట్టి 4 బ్రాకెట్లో బ్రాంచింగ్ ఒక నేమ్. బ్రాంచ్ ఐసోప్రొపైల్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్, దిస్ బ్రాంచ్. ఫస్ట్ దీనికి నెంబరింగ్ ఏ టైప్ నుంచి స్టార్ట్ చేస్తాం? కార్బన్స్కి నెంబరింగ్ ఏ టైప్ నుంచి స్టార్ట్ చేస్తాం? రూల్ నెంబర్ 1 ప్రకారం బ్రాంచెస్ ఎటువైపు అయితే ఉన్నాయో ఆ టైప్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్రాంచెస్కి తక్కువ నెంబరింగ్ వచ్చేలా చూడాలి. ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్లో నెంబరింగ్ స్టార్ట్ చేస్తే 3rd కార్బన్ దగ్గర మాత్రమే బ్రాంచింగ్ స్టార్ట్ అవుతుంది. అదే రైట్ సైడ్ చూస్తే 2nd కార్బన్కే మనకి బ్రాంచ్ వస్తుంది. 1 2 3 4 5. సో ప్రిఫర్ నెంబరింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ ఫర్ దిస్ కాంపౌండ్. ఓకే, అండ్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉన్నాయి, ఇది కూడా మిథైల్ గ్రూప్ అండ్ ఇథైల్ గ్రూప్. ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి కాబట్టి సబ్స్టిట్యూయెంట్స్లో ఏ సబ్స్టిట్యూయెంట్ రాయాలి? మిథైల్ రాయాలా, ఇథైల్ రాయాలా? సో ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ ఫస్ట్ కాబట్టి ఇథైల్తో నేమింగ్ స్టార్ట్ చేస్తాం. ఎలా? 3 ఇథైల్. ఇక్కడ 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 2, 3 డైమిథైల్. మొత్తం కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5. పెంట్. ఇది ఆల్కేన్ కాబట్టి ఏన్. ఎందుకు? అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయి, ఇట్స్ ఆల్కేన్ కాబట్టి ఏన్. పేరెంట్ చైన్లో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. ఇక్కడ 3rd పొజిషన్ దగ్గర ఇథైల్ ఉంది. యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వీ మస్ట్ ఫాలో ఇథైల్ టు రైట్ ఫస్ట్. 3 దగ్గర ఇథైల్ అండ్ 2, 3 డైమిథైల్. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ నెంబరింగ్ 8 నుంచి స్టార్ట్ చేయాలి. మనం యాక్చువల్గా గ్రూప్స్ బ్రాంచెస్ ఆర్ సబ్స్టిట్యూయెంట్స్కి లోయెస్ట్ నెంబరింగ్ వచ్చేలా చూస్తాం, కానీ ఇక్కడ 2 వైపులా ఈక్వల్గా ఉన్నాయి. 1 2 3. ఇక్కడ 3rd పొజిషన్ దగ్గర బ్రాంచ్ ఉంది, ఇక్కడ 3rd పొజిషన్ దగ్గర బ్రాంచింగ్ ఉంది.
సో ఎలాగా అంటే మళ్ళీ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. ఇది మిథైల్, ఇది ఇథైల్. సో ఈ ఫస్ట్ కాబట్టి ఈ టైప్ నుంచి మనం నెంబరింగ్ ఆఫ్ ద కార్బన్ అనేది స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు అగైన్ ఫస్ట్ మిథైల్ రాయాలి, ఇథైల్ రాయాలంటే ఇథైలే రాయాలి యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 3 ఇథైల్, 5 మిథైల్. ఎన్ని కార్బన్స్? 7 కాబట్టి హెప్టేన్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ చూస్ ద లాంగెస్ట్ చైన్. ఆబ్వియస్లీ మాకు కళ్ళు కనిపిస్తున్నాయి, లాంగెస్ట్ చైన్ ఇదే అంటాం, నేనైనా అదే అంటాను అనుకో. తర్వాత ఈ టైప్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలా కార్బన్స్కి, ఈ టైప్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలా అంటే బ్రాంచెస్ ఎటువైపు అయితే ఉన్నాయో ఆ టైప్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్రాంచెస్కి తక్కువ నెంబరింగ్ ఆఫ్ కార్బన్ రావాలి. సో ఆబ్వియస్లీ స్టార్ట్ ఫ్రమ్ హియర్. 1 ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4 5 6 7 8 9 10 11 12 కార్బన్స్. ఓకే, ఇది ఇథైల్. ఇది కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. సో మనం ఏం చేస్తాం, దీన్ని బ్రాకెట్లో రాసుకుంటాం దీని నేమింగ్ అనేది. సో ఫస్ట్ దీని నేమ్ సపరేట్గా రాయండి. ఓకే, ఫస్ట్ ఫైండ్ ద నేమింగ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ సెపరేట్లీ. 1 2 3 4 బ్యూటైల్. ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు కార్బన్ నెంబరింగ్ అంటే బ్రాంచెస్ ఈ టైప్కి బ్రాంచెస్కి లోయెస్ట్ నెంబరింగ్ కార్బన్ వచ్చేలా చూసుకున్నాం. సో 1 2 3 4. 1, 2 డై మిథైల్ బ్యూటైల్. ఎందుకు బ్యూటైల్ అన్నారు అంటే 4 కార్బన్స్ ఉన్నాయి, ఇది ఒక ఆల్కైల్ గ్రూప్, సో బ్యూటైల్ అన్నాను. ఓకే, 1, 2 2 మిథైల్స్ ఉన్నాయి, 4 కార్బన్స్. సో 1, 2 డై మిథైల్ బ్యూటైల్. అండ్ ఇప్పుడు పేరెంట్ చైన్ యొక్క నెంబరింగ్. ఓకే, ఇది సెకండరీ ప్రిఫిక్స్, ఇది ప్రైమరీ ప్రిఫిక్స్. మనకి నిన్న చూసిన ఐయుపాక్ ఇంట్రడక్షన్ వీడియోలో సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ అని రాసాం కదా. సో అదే అనమాట ఆర్డర్. మనకి పేరెంట్ చైన్లో ఇది 4th కార్బన్ దగ్గర ఉంది, సో 4. అండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఇథైల్ ఉంది. అండ్ మొత్తం పేరెంట్ చైన్కి 12 కార్బన్స్ ఉన్నాయి. సో డై డకేన్. కేన్ ఎందుకంటే ఇది ఆల్కేన్ కాబట్టి డై డకేన్ అంటే 12 కార్బన్స్ ఉన్నాయి. సెకండ్ పొజిషన్ దగ్గర ఇథైల్ ఉంది. అండ్ ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ కాంప్లెక్స్ బ్రాంచ్ యొక్క నేమ్ వచ్చేసి 1, 2 డై మిథైల్ బ్యూటైల్. 4th కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 4. ఓకే, నెక్స్ట్ డూ దిస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ దీని నేమింగ్ మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబరింగ్ ఎటువైపు నుంచి స్టార్ట్ చేస్తారు, బ్రాంచింగ్ ఇటువైపు నుంచి చేస్తారు. ఇక్కడ 2 వస్తుంది మనకి నెంబర్ 1 2. ఫస్ట్ బ్రాంచింగ్ ఈజీగా స్టార్ట్ అవుతుంది కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచింగ్ ఈ టైప్ నుంచి వస్తుంది కాబట్టి ఈ టైప్ నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 5th కార్బన్ దగ్గర ఉన్న ఈ రెండాటికి నేమింగ్ చేయండి. ఓకే, ఇది కాంప్లెక్స్ బ్రాంచెస్. సో నేమ్ దెమ్ సెపరేట్లీ, రైట్ దమ్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, అండ్ కామెంట్ డౌన్ ద ఆన్సర్. అండ్ లాస్ట్ వన్, ఐడెంటిఫై ద పేరెంట్ చైన్. ఇదేనా పేరెంట్ చైన్ రాసుకోవచ్చు, లేదా ఇలా కూడా పేరెంట్ చైన్ తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ వస్తుంది. ఒకవేళ ఇది పేరెంట్ చైన్ అనుకున్నా సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ వస్తుంది. సో ఆల్వేస్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ యూ గైస్ ఆల్వేస్ ప్రిఫర్ స్ట్రైట్ చైన్. ఇప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు అన్నప్పుడు స్ట్రైట్ చైన్ ప్రిఫర్ చేయండి. 1 2 3 ఇస్ ద నేమింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ పొజిషన్ దగ్గర మిథైల్ ఉంది. ఓకే, ఇట్ విల్ బీ లైక్ 2 మిథైల్ propane, also can named as isobutyl. It is a common name. ఇది కామన్ నేమ్, ట్రివియల్ నేమ్. ఇది ఐయుపాక్ నేమ్. ఓకే,